దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యోబు గ్రంథము 22 అధ్యాయము 28 వచనం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రియ దేవుని సంగమా, మన మార్గం మీద వెలుగు ప్రకాశించకపోతే మనం ఎటు పరిగెత్తుతున్నామో, ఎటు నడుస్తున్నామో మనకు తెలీదు. మన కాళ్ళ కింద గోతి ఉందా, అగాధం ఉందా, ముళ్ళ కంచె ఉందా మనకు తెలీదు. అంత మాత్రమే కాదు, మనం అద్దరికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. కారణం ఏంటంటే, వెలుగు ప్రకాశించకపోతే మన జీవితం అంతా అంధకారంగానే ఉంటుంది. చూడండి, మన మార్గం వెలుగుమయమైనప్పుడు ఏ వస్తువు ఎక్కడుందో కనిపిస్తుంది. మనం నడిచే భూమి ఎలా ఉందో మనకు కనబడుతుంది. అలాగే అద్దరి మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆ మాట రాస్తున్న భక్తుడు యోబు, తన జీవితం అంతా అంధకారంగా ఉంది. తన కుమారులు చనిపోయారు. తన పాడి, పశువు, ఒంటెలు అన్నీ చనిపోయాయి. అంత భయంకరంగా అంధకారం కమ్ముకున్నా అతడు అంటున్న మాట ఏమిటంటే, నా మార్గం మీద వెలుగు ప్రకాశిస్తుంది అన్నాడు. ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా మన మార్గాలు ప్రకాశిస్తూ ఉండాలి అంటే, మనం వేసే అడుగు అది నేతిలో పడాలన్నా, మనం వేసే అడుగు బండపైన నిలబడాలన్నా, మన మార్గములో వెలుగు ప్రకాశింపబడాలి. అలా ప్రకాశించబడాలంటే అక్కడ భక్తుడు రాస్తున్న మాట ఏమిటంటే, నీ హృదయములో నుండి, నీ గుడారములో నుండి దుర్మార్గము తొలగించబడాలి. అంటే దుష్టుని యొక్క ఆలోచన, ఆత్మ నడిపింపులు ఏది చోటు చేసుకోకూడదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ కలిగి, ఎంత కుమిలిపోయే పరిస్థితులు ఏర్పడ్డా, యోబు తన నోటి మాటతో దేవుణ్ణి దుఃఖపెట్టలేదు. ఎందుకు దేవుడు ఇలా చేశాడని దేవుణ్ణి ప్రశ్నించలేదు. అందుకే అతడు అంతగా వర్ధిల్లాడు. ప్రియమైన వారలారా, మన మార్గం ఎప్పుడు వెలుగుమయంగా ఉండాలంటే, యోబుకు సంభవించినట్లుగా అనేకమైనటువంటి ఆటంకపరిచే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ దుష్టుడు ఆలోచించినట్లుగా మనం ఆలోచించకూడదు. నా దేవుడు ఏది చేసినా నా మేలు కోరి, నా క్షేమము కోరి, నన్ను సరిచేయుటకు, నన్ను బలపరచుటకు, నన్ను లేవనెత్తుటకు అని నువ్వు ఎప్పుడు అలా అనుకోగలిగితే, నీ దుఃఖం వెనుక ఒక అద్భుతమైన కార్యం ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రాకడ సమీపంగా ఉంది. మన మార్గాలు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. అలా ఉండాలంటే దుర్మార్గత మన గుడారంలో లేకుండా మనం జాగ్రత్త పడాలి. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.